మేము గతంలో నేను ఇన్ఛార్జిగా మీరు బాధ్యతలు పెడితే బ్రహ్మాండమైన కార్యకర్తల్ని తయారు చేసుకున్నాం. తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఏ ఎన్నికైనా వర్ధన్నపేటలో గులాబీ జెండా ఎగిరింది. నేను 2 పర్యాయాలు ఎమ్మెల్యే అయినా మరి 3వ పర్యాయం మార్పులో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఆలోచన మేరకు మా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు కూడా కొత్తదనాన్ని చూస్తామనుకున్నారు, మార్చిళ్ళు. మరి మార్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలని ఏ విధంగా ఉందో ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో మరి నాగరాజు పోవాలి, మరి రమేష్ అన్న రావాలని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే ఈ వర్ధన్నపేట నియోజకవర్గానికి లేరు. డివిజన్కి ఒక ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకో బాస్. ఎవరైనా మొన్నటికి మొన్న చింతగట్టు గ్రామంలో తెలంగాణకు హరితార కార్యక్రమంలో మొక్కలు నాటడానికి పోతే మన కార్యకర్త సోషల్ మీడియా వారియరు ఇన్ని రోజులు రాలే, చెత్త సాఫ్ చేయలే, ఇలా చెట్టు పెట్టడానికి వచ్చిందంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కేసు. ఉదాహరణ చెప్తున్నా, గతంలో నేను కొన్ని పరిస్థితుల వల్ల నేను ఏం చెప్పినా, నేను 1 ఇయర్ గ్యాప్ వస్తే అనేక మందిని ఇబ్బంది పెట్టించిన ఎమ్మెల్యే నాగరాజు గారు. ఈ రోజు ఒక భరోసా ఇచ్చినాం, మా కార్యకర్తల మీద మా నాయకుల మీద ఈగ వాళ్తే పోలీస్ స్టేషన్ల ముట్టడి చేస్తా అన్నాం. మరి అదే విధంగా ఈ రోజు మేము ఫైట్ చేస్తున్నాం. మరి ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు 2 పర్యాయాలు నాకు అవకాశం ఇస్తే, కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే, ఈ నియోజకవర్గ ప్రజలు దీవిస్తే కొట్లాడి నిధులు తీసుకొచ్చిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన, నేను పాంప్లెంట్ రూపంలో బ్యాగ్ లో పెట్టిన, బుక్ రూపంలో బ్యాగ్ లో పెట్టిన సంక్షేమ రంగంలో 10 సంవత్సరాల్లో 2000 పైచిలుకు కోట్లు ఈ వర్ధన్నపేట నియోజకవర్గానికి తీసుకొచ్చినాం. అది ఆసరా పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు. 2000 కోట్ల పైచిలుకు మరి ఈరోజు సంక్షేమ ఫలాలు తీసుకొచ్చినామన్నా. అభివృద్ధి కార్యక్రమాలు నూతనంగా ఇచ్చిన మీరు ఇచ్చిన మున్సిపాలిటీ కావచ్చు, గ్రేటర్ వరంగల్లో కలిసిన 13 డివిజన్లు కావచ్చు, 4 మండలాలు కావచ్చు, దాదాపు 2100 పైచిలుకు కోట్లు తీసుకొచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మరమ్మతు చేసినాం. R&B రోడ్లు తార్ రోడ్లు చేసుకున్నాం, డబల్ రోడ్లు చేసినాం, పంచాయతీ రాజు రోడ్లు బీటీ రోడ్లు చేసుకున్నాం. ప్రతి తండాకు SDF ద్వారా బీటీ రోడ్డు తీసుకుపోయినాం. ప్రతి తండాలో అంతర్గత CC రోడ్లు పోసినాం. SDF ద్వారా ప్రతి దళిత వాడలో SC SDF ద్వారా CC రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. కొట్లాడి నిధులు తీసుకొచ్చినాం. మంత్రులతో పోటీపడి మీ సహకారంతో, ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో, మంత్రుల సహకారంతో అనేక పోటీపడి నిధులు తీసుకొచ్చినాం. అన్నా మీకు తెలుసు, నేను ఒక నిబద్ధత గల నాయకునిగా, ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు మరి నేను కొత్తవాడినైనా నాకు హౌస్ కమిటీ చైర్మన్ ఇస్తే ఏ చిన్న లోపం లేకుండా బ్రహ్మాండమైన హౌస్ కమిటీ చైర్మన్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు. ఏ ఒక్క రోజు కూడా మా కార్యకర్తలము మేము ఈ నియోజకవర్గంలో ఎవరి దగ్గర లాలూచి పల్లె, ఏ కాంట్రాక్టర్ దగ్గర లాలూచి పల్లె. ఈ రోజు పనులు జరగాలంటే, కొబ్బరికాయ కొట్టాలంటే పర్సెంటేజీలు. ఈ రోజు అభివృద్ధి లేదు. అప్పుడు మంజూరు చేసిన పనులే ఇప్పటికి నడిపిస్తూ, ప్రజలకు మాయ మాటలు చెప్తూ, ఇచ్చిన హామీలు ఎగబెడుతూ ఈ నియోజకవర్గంలో ఒక పోలీసు పాలన జరుగుతుంది. ఏ సెక్షన్ పెట్టాలో కూడా ఆ శాసనసభ్యుల వారే చెప్తున్నారు. నేను ఈ వేదిక నుండి మీకు మనవి చేస్తున్నా, నేను ఆ రోజు చెప్పిన మా కార్యకర్త కాలుకు ముళ్ళిరిగితే నా పంటితో తీస్తానని చెప్పినా అదే విధంగా మీకు అండగా ఉంటా. మాకు అండగా మన నాయకుడు ఉన్నాడు, మన కేసీఆర్ గారు ఉన్నారు. అన్నా నేను కొట్లాడినా, మీతోటి అనేక మంది మంత్రులతో కొట్లాడినా, బతిలాడినా, అనేక నిధులు తీసుకొచ్చిన.
ఏ ఒక్క రోజు కూడా నా సొంత పని గురించో నా ఫ్యామిలీ పని గురించో ఎప్పుడు మీ దగ్గరికి రాలేదన్నా. నేను ఎప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గ సంక్షేమం, మా కార్యకర్త కష్ట సుఖాల్లో ఉన్నాం. 365 రోజులు ఈ నియోజకవర్గ విస్తీర్ణం 110 కిలోమీటర్లు. తెల్లారి లేస్తే సాయంత్రం వరకు నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉన్నాం. కార్యకర్తల కష్ట సుఖాల్లో ఉన్నాం, ఆపద సంపదలో ఉన్నాం, ప్రతి గుడిలో ఉన్నాం, ప్రతి బడిలో ఉన్నాం. నాకు అందరూ కూడా మా నాయకులు సహకరించారు, మా కార్యకర్తలు సహకరించారు. మా సమిష్టిగా మేము అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. మా కార్పొరేటర్లు కావచ్చు, మా ఎంపీపీలు కావచ్చు, మా జడ్పీటీసీలు కావచ్చు. అయ్యా మనకు అభివృద్ధి జరగాలి, వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దంటే వాళ్ళు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సహకరించి అనేక పనులు ముందుకు తీసుకుపోయినారు. ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు, మా పత్రికా మిత్రులు చూస్తున్నారు. అనేక ఆగడాలు, అనేక ఇబ్బందులు. ఏదన్నా రైతు పొలంలో మొరం తరలించుకున్న కేసులే. వాళ్ళ ఏజెంట్కు తెలియకుండా ఒక ట్రాక్టర్ పోవద్దు. ఈ నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా ఇసుకపై బతికే పేదవాళ్ళు ఉన్నారు, వారిని కూడా పొట్టన పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలనే కృత నిశ్చయంతో ఉన్నారన్నా. ఆ దిశగా రేపు ఏ ఎన్నిక వచ్చినా మేము ఎంపీటీసీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్నటికి మొన్న కూడా ఈ మధ్యలో సర్వేలు వచ్చినాయి, సోషల్ మీడియాలో మేము చూసినాం, తమరు కూడా మీరు చూసి ఉంటారు. దయచేసి స్పష్టంగా ప్రజలు ఏమనుకుంటారో కూడా చెప్పడం జరిగింది. మరి అది దయచేసి ఉన్నదని ఒక్క నిమిషం ప్లే చేస్తారా? అది బాబు ఒక్క నిమిషం ప్లే చేయండి. మిత్రులారా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. 3 నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం, 8 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ గెలిచే అవకాశం. భారతీయ జనతా పార్టీ మిత్రులారా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. 3 నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం, 8 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ గెలిచే అవకాశం. భారతీయ జనతా పార్టీ ఒకే ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం మన సర్వేలో జరిగింది. ముందుగా వర్ధన్నపేట నియోజకవర్గం సర్వే చేసింది 26/4/2026 వరకు, అంటే ఏప్రిల్ 26వ తారీఖు లోపు చేసిన సర్వే. మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి నాగరాజు అభ్యర్థినే చెప్పారు. 784 శాంపిల్స్ వచ్చాయి, అంటే 2102 మొత్తం శాంపిల్స్ తీసుకుంటే అందులో 784 శాంపిల్స్ నాగరాజు కొని, ఆరు రమేష్ కు 1076 శాంపిల్స్ వచ్చాయి. బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలియదు, అంటే బీఆర్ఎస్ కు ఆరు రమేష్ అని చెప్పారు, కాంగ్రెస్ కు నాగరాజు అని చెప్పారు. పర్సెంటేజ్ వైజ్ గా తీసుకుంటే మిత్రులారా, బీఆర్ఎస్ ఆరు రమేష్ కు 51.19% ఓట్లు వచ్చే అవకాశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన 2028 లేదా 29 ఎన్నికలు జరిగిన ఆరు రమేష్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుతాడు. ఇందులో నో డౌట్. గతంలో కూడా చెప్పిన వర్ధనపేట మున్సిపాలిటీలో ఎక్కువ శాతం సీట్లు గెలిచింది ఎవరంటే ఆరు రమేష్. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో నీకు ఏ ఎన్నిక వచ్చినా ఇప్పుడు నెక్స్ట్ ఆరు రమేష్ గెలిచే అవకాశం. మిత్రులారా, అందులో ఏంటంటే బీఆర్ఎస్ మీద చాలా ప్రేమ పెరిగిపోయింది. మళ్ళీ అందరూ జై తెలంగాణ అంటారు ఎక్కడ చూసినా కూడా. అక్కడ ఒక దిక్కు కేటీఆర్ అయితే మనం చెప్పుకోవచ్చు మిత్రులారా, కేటీఆర్ అయితే క్లాసులు చెప్తాను పోయి, క్లాసులు ట్రైనింగ్ క్లాసెస్, మీరు సోషల్ మీడియా ఎట్లా వాడాలి, మీరు ఏ అకౌంట్ ఉండాలి, సోషల్ మీడియాకి సంబంధించిన క్లాసులు చెప్తా ఉన్నాడు. రేవంత్ సర్కారు పైన ఏ విధంగా యుద్ధం చేయాలని చెప్పేసి క్లాసులు చెప్తా ఉన్నాడు లీడర్లకు. బీజేపీ పైన ఏ విధంగా యుద్ధం చేయాలని క్లాసులు చెప్తా ఉన్నాడు. ఏదన్నా సమస్య స్టార్ట్ అయిందంటే తెలంగాణలో రచ్చ చేసి పడేస్తాడు కేటీఆర్. అలాగే హరీష్ రావు కూడా, ఎందుకంటే హరీష్ రావుతో పెద్దరికం, ఈయనో యూత్ లో పోతాడు, ఆయన పెద్ద మనుషులలో పోతాడు. మొత్తానికైతే బాబామర్ ఇద్దరు విపరీతంగా కష్టపడతారు. ఇంకా కేసీఆర్ పామలోకి ఇంకా బయటికి వెళ్ళలే, బయటికి వెళ్తే పరిస్థితులు వేరే ఉంటాయి ఇట్లా. ఎందుకంటే మనం చూసిన గతంలో కేసీఆర్ ఏ రోజు కేసీఆర్ ఒక 3-4 నెలలకు ఒక మీటింగ్ అయితే రోజు పేపర్ లో కేసీఆర్ అని వస్తాడు. కేసీఆర్ అనే వ్యక్తి బయటికి రాడు, రెగ్యులర్ గా బయటికి రాకుండా ఇలా ప్రతి రోజు వార్తలలో మొదటి పేజీలో కేసీఆర్ పేరు లేకుండా, కేసీఆర్ పేరు తీయని కాంగ్రెస్ పార్టీలో ఇస్తారు, బీజేపీలో కేసీఆర్ కంపల్సరీ పేరు తీయకుండా. అంటే ఇంకా కేసీఆర్ బయటికి రాలే, బాబామర్ ఇద్దరే దున్నుతారు. ఇక అయితే ఒక మనిషి చెప్పిండు నాతో, కేసీఆర్ పోతే ఈ పార్టీ మొత్తం మునిగిపోతున్నాడు. బొచ్చు కూడా ఏం కాదు, నేను చెప్తానా, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా చెప్తానా. ఇప్పుడు ఎవరో చెప్పిండు, వేరే శాంతోడు చెప్పిండే అది వేరు. నేను చెప్తానా, నేను బీఆర్ఎస్ కోటెత్తనా ఓడైనా తర్వాత సంగతి పక్క పెట్టండి, బీఆర్ఎస్ కోటేసే వ్యక్తిని కాదు. కానీ చెప్తున్నా వినండి, కేసీఆర్ కి ఏమైతుందో బీఆర్ఎస్ పోదు. బాబామర్దులు కలిసిన రోజులు బీఆర్ఎస్ ఎన్నిక వీకెట్ వరకు లేదు. ఇక ఈ వార్త చూడగానే కొంతమంది బాబామర్దులు ఎట్లా విడదీయాలని ఇక రచనలు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ వేస్ట్ రచనలు. ఎందుకంటే ఫస్ట్ ఏ పార్టీ ఆ పార్టీలో క్యాండిడేట్ ను గట్టిని పెట్టి నిలబడాలని చెప్పాలి. అక్కడ ఆరు రమేష్
రమేష్ గట్టి క్యాండిడేట్ వ్యక్తిగతంగా, అలాగే బీఆర్ఎస్ గట్టిగా ఉన్నది కాబట్టి ఆడ ఆరూరు రమేష్ గెలిచే అవకాశం ఉంది. రెండు ఉన్నాయన్నట్టు. ఇక ఓదే అవతలున్న వ్యక్తి కాంగ్రెస్ మీద వ్యతిరేకత, అవతలున్న వ్యక్తి మీద వ్యతిరేకత కాబట్టి అక్కడ వర్ధనపేటలో ఆయన గెలిచే అవకాశం. అంతేగాని బొచ్చరు ఆ ప్యాకులు ఈ ప్యాకులని బొచ్చరు సర్వేలు వచ్చినాయి, అడ్డమైన సర్వేలు మిత్రులారా, ఫేక్ సర్వేలు ఎక్కడ ఎవరు తిరగలే. నేను చెప్తున్నా ఎందుకంటే ఫీల్డ్ మీద నా మనసులో పెట్టిన కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నా. రెండోది ఏంటంటే ఎలక్షన్లు వచ్చిన 2028 వచ్చినా 29 వచ్చినా మళ్ళీ వర్ధన్నపేట కాబోయే ఎమ్మెల్యే ఆరు రమేష్, ఎస్సీ నియోజకవర్గం. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగరాజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన 2028 వచ్చినా 29 వచ్చినా మళ్ళీ వర్ధన్నపేట కాబోయే ఎమ్మెల్యే ఆరు రమేష్, ఎస్సీ నియోజకవర్గం. అనా ఇది వాస్తవంగా యావత్ రాష్ట్రం అంతా జరుగుతున్న పరిస్థితులు. ఎందుకంటే కేసీఆర్ గారి పాలనలో నీరబారిన బీరుబారిన భూముల్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు అన్ని వర్గాలు ఆగమవుతున్నాయి. మరి మీరు మాట్లాడే ముందన్న మాకు మా పెద్దలు గౌరవనీయులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, మా జిల్లా అధ్యక్షుల వారు ఒక్క నిమిషం, మేము మా కార్యకర్తలే మీకు పనిచేస్తున్నా, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు వర్ధన్నపేటతో పాటు వరంగల్ పశ్చిమ కూడా పనిచేస్తానన్నా పెద్ద నాయకత్వం ఉన్నది. రేపు పార్టీ పదవుల్లో గాని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత గాని మా వాళ్లకు పెద్ద చూపు చూడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదన్నా. ఎందుకంటే ఇలా వినయ్ భాస్కర్